श्रीकृष्णाय नमः। जय गुरुदेव। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। अतसी पुष्पसङ्काशं हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुम्। उत्फुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुम्। मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हिपिञ्छावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुम्। कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्। गोपिकानां कुचद्वन्द्व कुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुम्। रुक्मिणीकेलिसंयुक्तं पीताम्बरसुशोभितं अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुम्। श्रीवत्साङ्कं महारस्कं वनमालाविराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्। कृष्णाष्टकमिदं पुण्यं प्रातरुत्थाय यः पठेत् कोटिजन्मकृतं पापं स्मरणेन विनश्यति। జై గురుదేవ్ అండి అందరికీ. ఈరోజు మనం శ్రీమదాంధ్ర మహాభారతంలో ఆది పర్వంలో ప్రథమాశ్వాసంలో 7వ భాగంలోకి వెళ్తున్నాము. ఇక నిన్నటి వరకు మనకు ఉదంకుడు ఆ తర్వాత పౌష్యుడి యొక్క మధ్య జరిగినటువంటి సంభాషణను విన్నాము. ఆ తర్వాత ఉదంకుడు కుండలాలను గట్టు మీద పెట్టి ఆచమనం చేసుకోవడానికి సంధ్యావందనానికి వెళితే వాటిని మన తక్షకుడు తస్కరించి నాగలోకానికి వెళ్ళిపోతాడు. అతన్ని వెంబడిస్తూ ఈయన కూడా ఆ కలుగులోకి దూరి నాగలోకానికి వెళ్తాడు. అయితే అక్కడ ఆదిశేషుణ్ణి, వాసుకిని, ఆ తర్వాత తక్షకుణ్ణి అందరినీ, ఫణిరాజులను అందరినీ కూడా ఈయన స్తుతించి మెప్పు పొందిస్తాడు. ఆ తర్వాత అక్కడ ఒక దివ్య పురుషుడు ఉంటాడు. అశ్వానికి అధిరోహిస్తూ ఉన్నటువంటి ఆ దివ్య పురుషుడిని చూసి ఆ దేవతా పురుషుడిని ప్రార్థిస్తాడు. ఆయన్ని తన మంత్రాలతోటి స్తుతి చేసి మెప్పిస్తాడు. మెప్పించేటప్పటికీ ఆ దేవపురుషుడు ఆయనకి అడుగుతాడు, ఏమయ్యా నీకేం కావాలి, నీ కోరిక ఏంటో చెప్పు, దాన్ని నెరవేరుస్తాను అని దివ్య పురుషుడు అంటే, ఇక ఉదంకుడు ఏమంటాడో ఈరోజు మనం ముందుకెళ్దాం. వచనం 110. ఉదంకుండు గరంబు సంతసిల్లి ఇన్నాగకులం వెల్ల నాకు వశంబగునట్టులుగా ననుగ్రహింపుమనిన నప్పురుషుండట్లేని నీయశ్వకర్ణ రంధ్రాధ్వానంబు సేయుమనిన వల్లెయని తద్వచనానురూపంబు సేయుడు దక్షిణంబా
తాత్పర్యం: ఉదంకుడు మిక్కిలి సంతోషించి ఈ పాముల వంశమంతా నాకు అధీనమయ్యేటట్లు కరుణించుమని పలుకగా ఆ దివ్యపురుషుడు అట్లయితే ఈ గుర్రం యొక్క చెవి కన్నంలో ఊదుమని అన్నాడు. ఉదంకుడు అట్లే అని అంగీకారం సూచించి ఆ దివ్యపురుషుడు పలికిన వాక్కులకు తగినట్లు చేయగా వెంటనే ఇక ఈ తాత్పర్యంలో ఏం చెప్తున్నారు, ఉదంకుడు ఎంతో సంతోషపడిపోతాడు. ఈయన కోరిక కోరుకోవయ్యా అనంగానే. అయితే పాముల వంశమంతా నాకు అధీనంగా ఉండాలి, అలా కరుణించమని ఆ దివ్య పురుషుని కోరుకుంటాడు. అయితే ఆయన సరే ఈ గుర్రం ఉంది కదా, ఈ గుర్రం చెవి కన్నంలో ఊదు అంటాడు. సరే అని ఉదంకుడు ఆయనకు అంగీకారం తెలిపి అలాగే చేస్తాడు. విశేషం: మూలంలో ఇచ్చట గుర్రం యొక్క అపానంలో ఊదుమని దివ్య పురుషుడు చెప్పినట్లు ఉంది. ఋషి అట్లా చేయటం ఉచితంగా ఉండదని నన్నయ్య అపానాన్ని తొలగించి దానికి బదులు కర్ణరంధ్రమని వ్రాశాడు. అంటే విశేషం. మూలం అంటే ఇక్కడ వ్యాస భారతము, ఆంధ్ర భారత సంహిత అనమాట. అక్కడ కదా, అక్కడ భారత సంహిత, ఆంధ్ర కాదు భారత సంహితలో ఏముంది, అక్కడ అపానంలో అంటే వెనకల భాగం నుంచి ఊదుమని దివ్య పురుషుడు చెప్పినట్లు ఉంటే ఒక ఋషి అలా చేయడం సమంజసం కాదు కాబట్టి నన్నయ్య ఆ అపానాన్ని తొలగించి దానికి బదులు కర్ణరంధ్రము అని చెప్పి ఆయన మార్చారు అని చెప్పి ఇక్కడ చెబుతున్నారు. 111 పద్యం. పాతాళైకనికేతనాంతరమునం బర్వందశ్వాఖిలస్తో స్త్రోతో మార్గ వినిర్గతో గ్రహదహనాచుల్పన్నగవ్రాతముల్ భీతిల్లెన్ భుజగాధినాథు మనమున్బేదిల్లె గల్పాంత సంజాత ప్రోత్థత బాడబానల శిఖా శంఖాధికాంతకమై. శిఖాశంఖాదికాతంకమై. తాత్పర్యం: పాతాళం అనే ముఖ్యమైన భువన మధ్యంలో ఆ గుర్రం యొక్క సర్వేంద్రియ ద్వారాల నుండి బయల్వడిన భయంకరమైన అగ్నిజ్వాలలు వ్యాపించినవి. పాముల సముదాయాలు భయపడినవి. ప్రళయకాలంలో పుట్టి పైకెగసిన బడబాగ్నిజ్వాలలనే సందేహం వలన కలిగిన అధికమైన భయం కలదై పాముల రాజు యొక్క హృదయం కూడా బ్రద్దలయ్యింది. ఇక తాత్పర్యంలో చెప్తున్నారు, ఈ పాతాళం అనే ముఖ్యమైనటువంటి ఆ లోకంలో గుర్రం యొక్క సర్వేంద్రియ ద్వారాల నుండి, అన్ని ఇంద్రియాల ద్వారాల నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు బయటకు వచ్చి వ్యాపిస్తున్నాయి. అయితే ఆ భయంకరమైన అగ్నిజ్వాలలను చూచి పాముల సముదాయాలన్నీ భయపడిపోతాయి. ప్రళయకాలంలో పుట్టి పైకెగిసిన జ్వాలలు ఏవైతే ఉంటాయో అలాగా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి జ్వాలలు. వాటి వలన ఎంతో భయంతో పాముల రాజు యొక్క హృదయం కూడా భయంతో నిండిపోయిందనమాట. విశేషం. అలంకారం. నన్నయ్య రచనలోని అక్షర రమ్యతకి ఈ పద్యం ఉదాహరణం. ఇందులో భయానక రసం స్ఫురిస్తుంది. దానిని పోషించేటట్లు మార్గ, వినిర్గత, అచ్చి వంటి ద్విత్వాక్షరాలను, భ వంటి మహాప్రాణాలను వాడుతూ సమాసభూయిష్టమైన రచనతో ఓజోగుణాన్ని పోషించి బడబానల జ్వాలల వంటి అగ్నిజ్వాలల భయంకర రూపాన్ని అక్షర రమ్యంగా నన్నయ్య ఆవిష్కరించాడు. ఇక్కడ విశేషంలో ఏం చెప్తున్నారు, అక్షర రమ్యత ఎంతో బాగా ఉందట ఈ పద్యంలో. దానికి తోడు భయానక రసాన్ని ఇక్కడ తెలుపుతున్నారు నన్నయ్య గారు మనకి. ఇక ద్విత్వాక్షరాలు, ఇక మహాప్రాణాలను వాడుతూ ఈ తన రచనతో ఎంతో ఓజోగుణాన్ని పోషించి బడబానల జ్వాలల వంటి అగ్నిజ్వాలల భయంకర రూపాన్ని అక్షర రమ్యంగా ఈయన మనకు చూపించారు అని చెప్పి చెప్తున్నారు ఈ విశేషంలో. 112. తక్షకుండు కుండలంబులందెచ్చి యుధంకునకిచ్చుట. శంకరని బుడగు విప్రు భయంకర కోపాగ్ని యొక్కోయనుచును జాతా తంకుడై కుండలంబులు దంకునకును తెచ్చి ఇచ్చే దక్షకుడంతన్. తాత్పర్యం: అంత దక్షకుడు శివుడితో సమానుడైన బ్రాహ్మణుడి భయంకరమైన కోపమనే అగ్నియేమో అని తలుస్తూ భయంతో కూడిన వాడై కుండలాలను ఉదంక మహామునికి తెచ్చి ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ గుర్రం సర్వేంద్రియాల నుంచి బయటికి వచ్చి వ్యాపిస్తున్నటువంటి ఆ అగ్నిజ్వాలలకు పాముల జాతి అంతా భయపడుతుంది. దాంతో తక్షకుడు ఏమనుకుంటాడట, శివుడితో సమానమైన బ్రాహ్మణుడై అనుకున్నాడంట ఉదంకముని. ఇంకా ఆయనకి భయంకరమైన కోపం వచ్చిందేమో, ఆయన నుంచి బయటకు వచ్చిన కోపాగ్ని ఏమో అని భయంతో ఆయన కుండలాలను తీసుకుని వచ్చి ఉదంక మహామునికి తెచ్చిస్తాడు. విశేషం. అలంకారం, రూపకం, ఉత్ప్రేక్ష.
వచనం 113. ఇట్లు నాగలోకంబునకెల్ల మహాక్షోభంబుగా వించి తక్షకు చేత కుండలంబులు గొనియుదంకుడాత్మగతంబున. తాత్పర్యం: ఈ విధంగా సర్పలోకానికంతటికీ గొప్ప కలత కలిగేటట్లు చేసి తక్షకుడు నుండి కుండలాలు గ్రహించి ఉదంకుడు తనలో. ఇక ఏం చెప్తున్నారు తాత్పర్యంలో? ఇక ఈ పాతాళ లోకంలో, సర్పలోకం, ఈ పాముల్లోకంకంతటికి కూడా గొప్ప భయాన్ని కలిగించి, చింత కలిగించి తక్షకుడి నుంచి కుండలాలను గ్రహించి ఉదంకుడు తనలో అంటున్నారనమాట. ఇక్కడ విశేషం, ఆత్మగతం అనే మాట నాటకంలో స్వగతం అనే అర్థంలో రంగస్థల సూచనగా వాడుతుంటారు. పైకి వినపడని భాషలను ఆత్మగతమని సాహిత్య దర్పణం. 114. పద్యం. కుండలమ్ములు వేగగుని రమ్ము నాలవ నాటికి నని పూని నన్ను బనిచే గురుపత్ని నేడయ కుండలంబులు దొడుగు దివసమీ దివసమతిక్రమింప కుండంగబోక ఎట్లొడగూడు నిన్నాగ భవన మెప్పాట వెల్వడగబోలు నేడు పోవని నాడు నిఫలం బిమ్మహాయత్నమంతయునని యధిక చింత దవిలియున్న నయ్యుదంకునభిప్రాయమెరిగి దివ్య పురుషుడిట్టులనియే నీ హయంబు నెక్కి ఏగుమా ఇదిరివడి గలదు మనము కంటే గాడ్పు కంటే. తాత్పర్యం: నేటికి 4వ రోజున కుండలాలను వేగంగా తీసుకొని రమ్మని గురువుగారి భార్య పట్టుదలతో నన్ను పంపింది. ఆ కుండలాలు ధరించే దినం ఈనాడే. ఈ రోజు దాటకుండా నేను అక్కడికి పోవటం ఏ విధంగా సమకూరుతుంది? ఈ నాగలోకం నుంచి ఎట్లా బయటికి వెళ్ళవచ్చును? నేను వెళ్ళకపోతే నేను చేసిన ఈ మహాప్రయత్నమంతా నిష్ప్రయోజనమవుతుంది అని మిక్కిలి విచారంతో కలతనొంది ఉన్న ఆ ఉదంకుడి భావం తెలుసుకుని దురగారూఢుడైన దివ్యపురుషుడు ఇలా పలికాడు: నీవి గుర్రం ఎక్కి వెళ్ళుము, ఇది మనస్సు కంటే గాలి కంటే వేగం కలిగినది. ఇంకా చెప్తున్నారు తాత్పర్యంలో, ఈ రోజుటికి 4వ రోజు ఈ కుండలాలను ఎంతో వేగంగా తీసుకురమ్మని గురుపత్ని నాతో పట్టుదలతో నన్ను పంపింది. ఈ కుండలాలను ధరించే దినం ఈ రోజే ఆవిడ. ఈ రోజు దాటకుండా నేను అక్కడికి పోవడం ఎలా జరుగుతుంది? అసలే ఈ లోకంలో నుంచి, ఈ నాగలోకంలో నుంచి ఎలా బయటికి వెళ్ళొచ్చు? నేను వెళ్ళకపోతే నేను చేసిన ప్రయత్నమంతా నిష్ప్రయోజనమైపోతుంది కదా. ఇంకా ఎంతో విచారంతో కలతతో ఉన్నటువంటి ఉదంకుణ్ణి చూస్తూ ఆ గుర్రాన్ని ఎక్కినటువంటి ఆ దివ్య పురుషుడు ఇలా పలుకుతాడనమాట: ఇదిగో ఉదంక, నువ్వు ఈ గుర్రాన్ని ఎక్కి వెళ్ళు, ఇది మనస్సు కంటే గాలి కంటే కూడా వేగంగా వెళ్ళగలిగినది అని చెప్తారు. విశేషం, మనస్సు, గాలి, వేగం కల వాటిలో ప్రసిద్ధాలైనవి. కథాకథనానికి ఉపయోగపడే ఇటువంటి సీసాలను కొందరు గునుగు సీసాలు అంటారు. 115 వచనం. అనవుడు నద్దివ్య పురుషు వచనంబున నత్తురంగంబు నెక్కి తత్క్షణంబయుయుదంకుండు గురుగృహంబునకు వచ్చే నిటు గురు పత్ని శుచిస్నాతయై నూతన పరిధాన శోభితయయ్య కుండలంబులు దొడువ నవసరంబైన దదాగమనంబు గోరుచున్నయది ఎప్పుడయ్యుదంకుంగని తద్దయు సంతసిల్లి తదానీతరత్నకుండల భూషితయై బ్రాహ్మణులంబూజించి నిజ సంకల్పిత మహోత్సవంబునరించే నట్లు గురు కార్యంబు నిర్వర్తించియున్న యుదంకుంజూచి గురుండిట్లనియే. తాత్పర్యం: దివ్య పురుషుడు ఈ విధంగా పలికిన తర్వాత అతని మాట ప్రకారం ఆ గుర్రాన్ని ఎక్కి ఉదంకుడు వెంటనే గురువుగారింటికి వచ్చాడు. గురుగృహంలో గురువుగారి భార్య పవిత్ర స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని వెలుగొందుతూ కర్ణాభరణాలు ధరించే సమయం ఆసన్నం కాగా శిష్యుడైన ఉదంకుడి రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ ఉదంకుడు రాగా చూచి మిక్కిలి సంతోషించి అతడు తెచ్చిన మణిమయ కుండలాలను ధరించి విప్రులను పూజించి తాను సంకల్పించిన మహోత్సవాన్ని జరుపుకున్నది. ఆ విధంగా గురువుగారి పనిచేసి ఉన్న ఉదంకుడిని చూచి గురువైన పైలుడు ఈ విధంగా పలికాడు. ఆ దివ్య పురుషుడు ఎలా చెబుతాడో చెప్పిన వెంటనే ఆయన మాట ప్రకారం ఆ గుర్రాన్ని ఎక్కేసి ఉదంకుడు వెంటనే గురువుగారి ఇంటికి వచ్చేస్తాడు. అక్కడ గురువుగారింట్లో గురువుగారి పత్ని చక్కగా పవిత్రమైన స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని అవి వెలిగిపోతుందట. ఆవిడ వెలిగిపోతూ ఉంటే చెవికి కమ్మలు పెట్టుకునే సమయంలో వస్తుంటే అప్పుడే కరెక్ట్గా ఆవిడ ఎదురు చూస్తుందనమాట. అయ్యో, శిష్యుడు ఉదంకుడు ఇంకా రాలేదే అని ఎదురు చూస్తుంటే అదే సమయానికి ఉదంకుడు వస్తే ఆవిడ ఎంతో సంతోషిస్తుంది. ఇక
ఉదంకుడు తెచ్చిన ఆ మణిమయ కుండలాలను ఆవిడ ధరించి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులను మునులనందరినీ పూజించి ఆవిడ సంకల్పించుకున్నటువంటి మహోత్సవాన్ని జరుపుకుంటది. ఆ విధంగా గురువుగారి పనిచేసి ఉన్నటువంటి ఆ ఉదంకుడిని చూచి ఆయన గురువుగారు పైలుడు ఈ విధంగా పలికాడు. 116 ఈయిన్న పాశుపాలికి బోయి కడుంబెద్దదవ్వు పోయిన ఎట్లత్యాయత విమల తపో మహిమా ఇన్నిది నంబులేల మసలితి చెప్పుమా. తాత్పర్యం: మిక్కిలి అధికమైన నిర్మలమైన తపస్సు యొక్క మహిమ కలవాడా, ఇక్కడికి అతి సమీపంలో ఉన్న పౌష్యమహారాజు చెంతకు పోయి చాలా దూరం పోయిన విధంగా ఏ కారణం చేత ఇంత ఆలస్యం చేశావో తెలియచెప్పుము. ఇక తాత్పర్యంలో అడుగుతున్నారు, ఇంత నిర్మలమైన మనస్సు కలిగినటువంటి తపోమహిమ కలిగినటువంటి వాడివి కదా ఉదంక, అయినా మనకు పక్కనే ఉంది పౌషమహారాజు యొక్క రాజ్యం. ఆ పక్కనే ఉన్న పౌషమహారాజు దగ్గరికి పోయి చాలా దూరం, ఎంతో దూరం వెళ్ళిన వాడిలాగా ఏ కారణంతో నువ్వు ఇంత ఆలస్యం చేశావో చెప్పు అని అడుగుతాడు. విశేషం: పౌష్ణిపురం దగ్గరగానే ఉంది. నీవు గొప్ప తపస్సంపన్నుడవు. నీ వచటికి పోయి రావడానికి 4 రోజులు పట్టింది. ఇంత ఆలస్యం కావడానికి కారణం ఏంటి అని గురువు అడిగాడు. అత్యాయత విమల తపోమహిమ అనే సంబోధనం సాభిప్రాయం. తపోమహిమతో ఎటువంటి కార్యమైనను సులభంగా చేయవచ్చును. ఈయున్న అనే ఎత్తుగడ సంభాషణ సహజత్వం ఉట్టిపడేటట్లు నుడికారపు సంపును ప్రదర్శిస్తున్నది. ఇక్కడ విశేషంలో కూడా అదే చెప్తున్నారు. పౌషుడి యొక్క పురం పక్కనే ఉంది. నువ్వు గొప్ప తపస్సంపన్నుడు. నీలాంటి వాడికి రావడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. కానీ ఇంతటి సమయం పడుతుందంటే దానికి కారణం ఏంటి అని గురువు అడిగాడు అని చెప్తున్నారు. ఇక్కడ అత్యాయత విమల తపో మహిమ అనే సంబోధన సాభిప్రాయం ఇక్కడ అని చెప్తున్నారు. నెక్స్ట్ 117 వచనం: అన్యను నుదంకుండిట్లని యత్నయ్యా మీయానతిచ్చినట్ల మసలవలవదు తక్షకుండను దుష్టో రోగంబు చేసిన విఘ్నంబున నింత మసలవలసె వినుడు మిమ్ము వీడ్కొని చనువాడనెదుర నొక్క మహోక్షంబునెక్కి చనుదెంచు వాని నొక్క దివ్య పురుషుంగని వాని పన్నిన వృషభగోమయ భక్షణంబు చేసి చని పౌష్యు మహాదేవి కుండలంబులు ప్రతిగ్రహించి వచ్చుచో దక్షకు చేతన పకృత కుండలుండనై వాని పిరుందన పాతాళలోకంబున కుంబోయి నాగపతుల నెల్ల స్తుతించి యందు సితాసిత తంతు సంతాన పటంబునను వయించుచున్న వారి నిద్ధర స్త్రీలను ద్వాదశార చక్రంబు పరివర్తించుచున్న వారి నార్వురగుమారుల నతి ప్రమాణ తురగారూఢుండైన యొక్క దివ్య పురుషుంగని తత్ప్రసాదంబున గుండలంబులు వడసి తదాదేశంబున నొత్తురంగంబు నెక్కి వచ్చిది నిధియంతయునేమి నాకెరింగింపుడనిన గురుండిట్లనియే. తాత్పర్యం: అని గురువుగారు అడగా ఉదంకుడు ఈ విధంగా చెప్పాడు. ఆర్య, మీరు సెలవిచ్చినట్లు ఆలస్యం చేయవలసిన అవసరం లేదు. కానీ తక్షకుడు అనే పేరు గల దుష్టుడైన నాగరాజు చేసిన ఆటంకం చేత ఇన్ని రోజులు ఆలస్యం చేయవలసి వచ్చింది. నేను మిమ్ము వీడి వెళుతూ ఎదుట ఒక పెద్ద ఎద్దునెక్కి వచ్చే వాడిని, ఒక దేవతా పురుషుణ్ణి చూచి అతడు ఏర్పరిచిన ఎద్దు పేడ తిని వెళ్ళి పౌష్యమహారాజు దేవేరి కర్ణాభరణాలు పుచ్చుకొని వస్తూ ఉన్నాను. వస్తూ ఉండగా తక్షకుడి చేత కుండలాలు అపహరింపబడ్డది. నేను ఆ తక్షకుడి వెనుకనే నాగలోకానికి పోయి సర్పరాజులనందరినీ పొగడి ఆ పాతాళ లోకంలో తెల్లని నల్లని దారాలతో కూడిన వస్త్రం చేస్తున్న 2 స్త్రీలను, 12 ఆకులు కల చక్రాన్ని తిరుపుతున్న 6 బాలులను, మిక్కిలి ఎత్తైన గుర్రాన్ని ఎక్కిన ఒక దివ్య పురుషుడిని చూచి అతని అనుగ్రహం చేత కర్ణాభరణాలు పొంది అతడు ఆజ్ఞాపించిన విధంగా ఆ గుర్రం ఎక్కి వచ్చాను. ఇది అంతయు ఏమిటి? దీని అంతరార్థం నాకు తెలుపండి అనడుగగా గురువైన పైలుడు ఈ విధంగా పలికాడు. ఇక గురువుగారు అలా అడగంగానే విధంకుడు చెప్తాడు, అయ్యా మీరు చెప్పినట్లే యాక్చువల్గా ఇంత ఆలస్యం అవ్వాల్సిన అవసరమే లేదు. కానీ తక్షకుడు అనే పేరు గల దుష్టుడైన నాగరాజు అతడు పెట్టిన విఘ్నం చేత ఇన్ని రోజులు ఆలస్యమైంది. నేను మిమ్మల్ని వదిలి వెళుతూ ఎదుట ఒక పెద్ద ఎద్దునెక్కి వచ్చినటువంటి దివ్య పురుషుడిని చూచి అతడు ఏర్పరిచిన ఎద్దుపేడ తిని
అంతే వేగం, ఎంతో మనోవేగంతో పౌష్యమహారాజు దగ్గరికి వెళ్ళాను. అక్కడి నుంచి ఆయన భార్య గారి దగ్గర నుంచి కర్ణాభరణాలు తీసుకొని వస్తూ ఉన్నాను. వస్తూ ఉంటే ఈ తక్షకుడు ఆ కుండలాలు అపహరించి పాతాళానికి వెళ్ళిపోతున్నాడు. ఇక నేను వాడి వెనుకనే వెళ్ళి సర్పరాజులందరినీ పొగిడి అక్కడ ఆ పాతాళంలో తెల్లగా నల్లగా ఉన్నటువంటి దారాలతో కూడిన వస్త్రం చేస్తున్న 2 స్త్రీలను, 12 ఆకులు కల చక్రాన్ని తిప్పుతున్న 6 యువకులను, మిక్కిలి ఎత్తైన గుర్రాన్ని ఎక్కిన ఒక దివ్య పురుషుణ్ణి చూచి ఆయన అనుగ్రహం చేత ఈ కర్ణాభరణాలను పొంది ఆయన ఆజ్ఞాపించిన విధంగా ఈ గుర్రాన్ని ఎక్కి వచ్చాను. ఇదంతా ఏంటి? నాకు దీని అంతరార్థం అస్సలు అర్థం కావట్లేదు, మీరు నాకు తెలపగలరు అని అడిగితే ఆ గురువైనటువంటి పైల మహర్షి ఇలా చెప్పాడు. 118 పద్యం. అప్పురుషుండింద్రుడయ్యుక్షమైరావతంబు గోమయమమృతంబు నాగభువనంబులో గన్న పొలతులిద్దరు ధాతయును విధాతయు వారి అనువయించు పిసిత కృష్ణ తంతురాజిత తంత్రమదియహోరాత్రంబు 12 గలుగు చక్రంబు మాసాత్మ సంవత్సరంబు కుమారులయ్యారురు మహిత ఋతువులత్తంగ లుత్తురంగమగ్నియ పురుషుండు పర్జన్యుడింద్ర సకుడు సన్మునీంద్ర యాదినింద్రుగాంచి అమృతరాశి వగుట నీకభిమతార్థ సిద్ధి యయ్యనయ్యా. తాత్పర్యం. ఓ మంచి మునిశ్రేష్ఠుడా, ఉదంక ఎద్దునెక్కి వచ్చిన ఆ పురుషుడు ఇంద్రుడు. అతడెక్కిన ఎద్దు దేవతల ఏనుగైన ఐరావతం. పేడ అమృతం. పాముల లోకంలో ఉన్న 2 స్త్రీలు ధాత విధాత అనేవారు. వారు నేసే తెల్లని నల్లని దారాల మగ్గం దినరాత్రి రూపం. 12 ఆకులు గల చక్రం నెలల రూపమైన సంవత్సరం. దానిని త్రిప్పే 6 యువకులు గొప్ప ఋతువులు వసంతము, గ్రీష్మము, వర్షము, శరత్తు, హేమంతము, శిశిరము. ఆ గుర్రం అగ్ని. దాని నెక్కిన దివ్య పురుషుడు ఇంద్రుడి ముత్రుడైన పర్జన్యుడు. మొదట ఇంద్రుణ్ణి చూచి అమృతం తిన్నవాడవగుట చేత నీకు వాంఛితార్థ సిద్ధి కలిగింది. నీవు కోరిన పని నెరవేరింది, కుండలాలు లభించాయి. ఇక చెబుతున్నాడు. ఓ మంచి ముని, మంచు మునులలోనే శ్రేష్ఠుడివయ్యా నువ్వు ఉదంక. ఆ ఎద్దునొక్కు వచ్చిన పురుషుడు ఎవరనుకున్నావు? ఇంద్రుడు. ఆయన ఎక్కిన ఎద్దు ఏంటనుకున్నావు? దేవతల ఏనుగైన ఐరావతం. ఆ పేడ ఏంటనుకుంటున్నావు? అమృతమది. ఆ పాముల లోకంలో ఉన్న 2 స్త్రీలు ధాత విధాత అనేవాళ్ళు. వాళ్ళిద్దరూ నేసేటువంటి ఆ తెల్లని దారాల మగ్గము దినము రాత్రి రూపం. అంటే నల్లని దారం రాత్రి, తెల్లని దారాల భాగం దినం. ఇక అది వస్త్రం. ఒక దినముకుండే వస్త్రంలో పగలు తెల్లని దారాలు, రాత్రి నల్లని దారాలు. ఇక 12 ఆకులు గల చక్రము నెలల రూపం, 12 నెలల రూపమైనటువంటి సంవత్సరం. దానిని తిప్పే 6 యువకులు 6 ఋతువులు. వాళ్ళు ఒకటి వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. ఆ గుర్రము అగ్ని. దానినెక్కిన దివ్య పురుషుడు ఇంద్రుడి మిత్రుడైనటువంటి పర్జనుడు. మొదట ఇంద్రుడిని చూచి అమృతం తిన్నవాడవగుట చేత నీకు అనుకున్నటువంటి కార్యసిద్ధి కలిగింది. నీవు కోరిన పని నెరవేరింది, నీకు కుండలాలు లభించాయి అని చెప్తున్నారు ఇక్కడ. విశేషం. పర్జన్యుడు వర్షాధిదేవత. ఇంద్రుడినే పర్జన్యుడని అంటారు. ఇక్కడ అతడు ఇంద్రుడి మిత్రుడిగా చెప్పబడినాడు. పర్జన్యుడంటే విష్ణువు అనే అర్థం కూడా ఉంది. పర్జన్యము అంటే గర్జించే మేఘము, మేఘుడు అని కూడా చెప్పవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. 119 పద్యం. కరమిష్టము చేసితి మా కరిసూదన దీన నీకునగు సత్ఫలముల్ గురు కార్య నిరతులగు సత్పురుషుల కగుటరదే యదిక పుణ్యఫలంబుల్. తాత్పర్యం. శత్రువులను సంహరించువాడా, మాకి మిక్కిలి ప్రియాన్ని కలిగించావు. ఈ విధంగా చేయటం వలన నీకు మంచి ఫలితాలు కలుగుతాయి. గురువుల పనులందు ఆసక్తులయ్యే సజ్జనులకు గొప్ప పుణ్యాలు చేసిన ఫలాలు కలగటంలో వింతలేదు. ఇంకిక్కడ చెప్తున్నారు పైల మహర్షి. శత్రువులను సంహరించేవాడా, మాకు ఎంతో ప్రియాన్ని కలిగించావయ్యా నువ్వు.
నువ్వు ఈ కుండలాలను తెచ్చి ఇవ్వడంతో మాకెంతో ఇష్టాన్ని కలిగించావు. ఈ విధంగా చేయటం వల్ల నీకెప్పుడు కూడా మంచే జరుగుతుంది. గురువులకు ఇష్టమయ్యే పనులు చేస్తే పనులు చేసినటువంటి సజ్జనులకు ఎంతో గొప్ప పుణ్యాలు కలుగుతాయి అంటంలో వింత లేదు అని చెప్తున్నారు. విశేషం అలంకారం అర్ధాంతరన్యాసం. నన్నయ్య నానా రుచిరార్థ సూక్తినిది అని అతడి సూక్తులలో ఇదొకటి. గురుసేవ చేసి వారిని సంతోషపెట్టడం వలన దేవతలు ప్రసన్నులవుతారని ఆర్యోక్తి. అతసేవ మనిచ్చరంతం గురుమర్థేన తోషయేత్ గురువర్ధే యతమానం తం అనుగృహంతి దేవతాః. సేవకు అంగీకరించని గురువును ధనంతో సంతోషపెట్టాలి. గురుదక్షిణ కోసం పాటుపడే శిష్యుడిని దేవతలు అనుగ్రహిస్తారు అనే తాత్పర్యాన్ని ఉదంకోపాఖ్యానం బోధిస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు విశేషంలో, నన్నయ్య గారు నానా రుచిరార్థ సూక్తి నిధిని ఇక్కడ చూపిస్తున్నారు. ఇక గురుసేవ చేసి గురువును సంతోషపెట్టడం వలన దేవతలు ప్రసన్నులవుతారు. అందుకే ఎవరి కోసం వెళ్తున్నాడు ఉదంక మహాముని? గురుపత్ని కోసం. గురువుకు సంతోషం కలుగుతుంది, గురుపత్ని సంతోషంగా ఉంటే. అందుకని వాళ్ళకు సంతోషం కలిగించడానికి ఆయన కుండలాలను తేవడానికి పౌష మహారాజు దగ్గరికి వెళ్తున్నాడు. అందుకే ఆయనకు కార్యసిద్ధి కలగడానికి ఇంద్రుడే స్వయంగా ఎదురొస్తాడనమాట, ఆయనకి అమృతాన్ని తినిపించడానికి. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, సేవకు అంగీకరించని గురువును ధనంతో సంతోషపెట్టాలి. ఎప్పుడైతే గురుదక్షిణ కోసం పాటుపడే శిష్యుణ్ణి సేవతో ఇంకా ఆ గురువుని ఎవరైతే ప్రసన్నం చేసుకుంటారో అలాంటి శిష్యుని దేవతలు ఇంకా అనుగ్రహిస్తారు అనే తాత్పర్యాన్ని ఈ ఉదంకుడి యొక్క ఉపాఖ్యానం అంటే కదా మనకు తెలుపుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఈ రోజుకి మహాభారతం స్వస్తి. నారాయణీయం. ఎవరున్నారు చదవడానికి? నారాయణీయం 47వ దశకం 8, 9. ఎవరన్నా వస్తున్నారా? నేనే చదవనా? ఈరోజు ఎవరు వచ్చినట్లేదు. వెంకటలక్ష్మి గారు ఉన్నారా? ఉన్నానండి. లక్ష్మి గారు ఉన్నారు కొండి. ఉన్నారు, లక్ష్మి గారు ఉన్నారు. ఆవిడ ఆన్ చేసుకోలేదేంటో మరి. చదవమంటారండి అయితే? చదవండి, ఆవిడ బిజీ ఉన్నట్టు. చదవండి. 8, 9, 10. వేరే కాల్ వస్తే మాట్లాడు. విస్మితోస్మిత సఖీ జనేక్షితాం స్విన్న సన్నవపుషం నిరీక్ష్యతాం నిత్యముక్తవ పురప్యహో హరే బంధమేవ కృపయాన్వమన్యథాః. బాగా చదివా లక్ష్మి గారు. శ్రీహరి, నీ తల్లి అయిన యశోద మిక్కిలి అలసిపోయుండెను. ఆమె శరీరమంతయును చెమటతో తడిసియుండెను. ఆమె సఖీజనులు ఆమె అవస్థను చూచి ఆశ్చర్యంతో నవ్వుచుండ్రి. నీవు నిత్యముక్తుడవైనను ఆ తల్లి యొక్క దీనదశను చూచి జాలితో కట్టుపడదలచితివి. చెప్తున్నారని బట్టి తిరువారు, స్వామి, నీ తల్లి యశోద ఒక తాడు అయిపోయాక ఇంకొక తాడు, ఇంకొక తాడు అయిపోతానే ఇంకొక తాడు, ఇలా ఒకదానికొకటి జతవేసి ముడివేసి నిన్ను కడుతూనే ఉంది. నిన్ను కడుతూ ఉంటే 2 అంగుళాలు తగ్గుతూనే వస్తున్నాయి. ఆవిడికి ఇంకా శరీరం అంతా చెమటతో నిండిపోతుంది. ఏంటి, నిన్ను కట్టాలనుకుంటే కట్టడానికే కుదరట్లేదు అని నవ్వుతున్నట. ఆవిడ తాళ్ళు తీసుకొచ్చింది, తాళ్ళు అయిపోగానే పైటలు తీసుకొచ్చింది, చున్నీ పైటలతో కట్టేస్తుంది. ఎంత కట్టినా మళ్ళీ 2 అంగుళాలు తక్కువైపోతుందాయే. ఈవిడేమో ఆవిడ ఇలా చింతపడిపోతుంది. ఒక పక్క ఏంటి ఇలా అయిపోతుంది, ఇక్కడ శరీరం అంతా చెమటలు కక్కుతూ చింతలో మునిగిపోతే ఆవిడను చూసి పక్క ఉన్నటువంటి ఆవిడ స్నేహితులందరూ నవ్వుతున్నారు. ఏంటి ఇలా చేస్తుంది యశోదమ్మ, ఎంత కడుతున్నా ఇలా కట్టలేకపోతుంది అని. నువ్వా నిత్యముక్తుడివయ్యా, ఎప్పుడూ పరమానంద స్వరూపంలో ఉంటావు. అలాంటి నీకు బంధనమనే లేదు. నువ్వు నీ తల్లి యొక్క దీన దశను చూచి జాలితో కట్టుబడదలిచావయ్యా అని చెప్తున్నారు ఇక్కడ. 9. స్థీయతాం చిరములు ఖలే ఖలేతి ఆగత భవనమేవ సాయథ ప్రాకులు ఖల బిలాంతరే తదా
సర్పిరర్పితమదన్నవా స్థితాః. బాగా చదివారు. అల్లరివాడా, నీవు ఇదే విధంగా రోటికి బంధింపబడి చాలాసేపు ఉండుము అని యశోదాదేవి తన ఇంటిలోకి పోయింది. అప్పుడు నీవు అంతకుముందే రోటిలో దాచిపెట్టిన వెన్నను తినుచూ ఉంటివి. ఇక యశోదమ్మకి ఈయన కట్టుబడిపోయారు. మన కన్నయ్య కట్టుబడిపోయి, సరే అమ్మ కట్టేసుకో అని ఒప్పేసుకుని ఆమెతో కట్టించుకున్నాడు రోడ్డుకి. కట్టించేసి నువ్వేమో ఇంకా యశోదమ్మ అలా కట్టించేసుకోగానే, అల్లరి పిల్లడా, ఇంకిప్పుడు నువ్వు ఇలాగే ఈ రోటికి కట్టేసి ఇక్కడే ఉండు కదలకుండా అని చెప్పి యశోదాదేవి ఇంట్లో వెళ్ళిపోయింది. ఓ పక్క ఆ పెరుగుకుండ చిలక్కొట్టేది బాగా కింద పడేశాడుగా, ఇంక దాన్ని అంతా ఆవిడ శుభ్రం చేసుకోవద్దు పాపం, ఇంట్లో వంట పని చేసుకోవద్దు, ఇంక అబ్బాయిని కట్టేశాం కదా ఇంకెక్కడికి వెళ్తాడులే అని ఆరాంగా అమ్మాయి ఇంట్లోకి వెళ్ళిపోయి బాగా వంట చేసుకోవడానికి ప్రిపేర్ అయిపోయింది. ఆడ వంట చేసుకుంటుంది. ఈయన ఏం చేస్తున్నాడు, రోట్లో అంతకుముందే దాచిపెట్టుకున్నాడు వెన్న, అక్కడ తీసింది దాన్ని తింటూ ఉన్నాడు. 10 యత్యపాశసుఖమో విభో భవాన్ సంయతః కిము సపాశయానయా ఏవమాదిది విజైరభిష్టుతో వాతనాథ పరిపాహి మాం గదాత్. శ్రీహరియే దీనికి నమః. లేదండి 47, 48 తొక్కుతారండి. ఓకే సార్. కంటిన్యూషన్ ఉంది. ఓకే. ప్రభు, నీవు ఎట్టి ఆశలు బంధనములు లేకయున్నా సత్పురుషులకు సులభముగా లభించువాడవు. అయినప్పటికీ నీ తల్లి యొక్క బంధనములకు కట్టుబడితివి. ఈ విధముగా దేవతలందరూ నిన్ను స్తుతింపసాగిరి. అట్టి గురువాయూరప్ప, నా రోగములను పోగొట్టి నన్ను రక్షింపుము. ఇంకా చెప్తున్నాడు భట్టతిరివారు, స్వామి, ఎలాంటి ఆశలు బంధనాలు లేనటువంటి సత్పురుషులకు ఎంతో సులభంగా దొరికిపోయేవాడివయ్యా నువ్వు. అయినా సరే నీ తల్లి యొక్క బంధనాలకు ఆ తాళ్లకు కట్టుబడ్డావు. ఈ విధంగా నిన్ను చూసి ఆ దేవతలందరూ స్తుతిస్తున్నారయ్యా. అలాంటి గురువాయూరప్ప, మా అందరి రోగాలను పోగొట్టి మమ్మల్ని సదా రక్షించినావు. ఈ రోజుటికి ఇంతటితో స్వస్తి. ఓం శ్రీకృష్ణాయ నమః. జై గురుదేవ్. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జై గురుదేవ్.